కర్నూలు జిల్లా కోసిగిలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పత్తికొండలో శాంతియుత ఆందోళన చేసిన నాయకులపై కేసులు నమోదు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలను పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. అక్రమ కేసులు నమోదు చేసిన పత్తికొండ పట్టణ సీఐను సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా కోసిగి మండలంలో ప్రధాన రోడ్డు పైన ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఒకటి, పత్తికొండ నియోజకవర్గంలో జ్యోతిబా ఫులే కళాశాల గురుకుల కళాశాల ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామానికి తరలించుకోవడం సిగ్గుచేటని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేస్తే నాయకుల పైన పోలీసులను అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యే గారు అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఈరోజు విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి ధర్నాలు చేస్తే అక్రమంగా కేసులు పెడతారా, ఇది మీకు ఖబర్దారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ హెచ్చరిక జారీ చేస్తున్నాం. తక్షణమే పత్తికొండ నియోజకవర్గంలోనే జ్యోతిబా ఫులే కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి, విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి, విద్యార్థులపై పెట్టిన కేసులు